4 టీవీ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు స్థానాల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని రాష్ట్ర నాయకులతో పాటు జాతీయ నాయకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు నిర్వహించారు. గతంతో పోలిస్తే ఈసారి నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెరిగింది. ఉదయం నెమ్మదిగా సాగిన పోలింగ్ సాయంత్రానికి పుంజుకోగా ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. నియోజకవర్గంలో ఈసారి బీఆర్ఎస్ ప్రభావం చూపలేదని రెండు జాతీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత అంతా కూడా పాలమూరు నియోజకవర్గం కావచ్చు, నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు, అన్ని రెండు నియోజకవర్గాలు కూడా ఒక్కసారిగా మొత్తం కూడా సైలెన్స్ అయిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే గత వారం రోజుల కిందట జరిగినటువంటి పార్లమెంటు నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు అయినటువంటి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ అన్ని మూడు ప్రధాన పార్టీలు కూడా గడిచిన ఎన్నికల్లో కూడా ప్రధాన పోటీ ఇస్తున్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో చూసినట్టయితే మొత్తం కూడా పాలమూరు నియోజకవర్గం పైన జాతీయ స్థాయి నాయకులైతే ఈ యొక్క నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాలమూరు నియోజకవర్గంలో ఒకేసారిగా 7 సార్లు కార్నర్ మీటింగ్లు, అదేవిధంగా బహిరంగ సభలు నిర్వహించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలు కూడా ఆమె బీజేపీ పార్టీ నుండి అభ్యర్థి బరిలో ఉన్నారు. వాళ్ళు కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో పర్యటించడంతో పాటు ఈ యొక్క రెండు పార్టీల మధ్య హోరాహోరీగా ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గతంలో చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా బస్సు యాత్ర, అదేవిధంగా రోడ్ షోలో, అదేవిధంగా కార్నర్ మీటింగ్ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని గతంలో కూడా 2-3 సార్లు ఎంపీ సిట్టింగ్ స్థానం కావడంతో ఈసారి కూడా ఎలాగైనా ఈ స్థానాన్ని ఖచ్చితంగా దక్కించుకోవాలన్నటువంటి నెపంతో ఇక్కడ కూడా చాలాసార్లు పర్యటించిన నేపథ్యం అయితే కనబడింది. అదేవిధంగా అయితే ఈ మూడు పార్టీల మధ్య తీవ్ర పోటీ అయితే కనబడిందని చెప్పుకోవచ్చు ఎన్నికల్లో. అయితే లాస్ట్ మొత్తం కూడా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో కూడా దాదాపు ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. దానిలో చూసినట్టయితే మొత్తంగా ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో 70% పైగా, దాదాపు 70% పైగా ఓటింగ్ నమోదవుతుంది. అయితే ఏదైతే పాలమూరు నియోజకవర్గంలో మోడీ చరిష్మాతో పాటు అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఒకవైపు 7 నియోజకవర్గాల్లో చూసినట్టయితే మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఈ 3 నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కావడంతో ఏమైనప్పటికీ కూడా ఈ 3 నియోజకవర్గంలో వారి యొక్క గెలుపు ఓటములపై ఖచ్చితంగా వారి యొక్క అవకాశం అయితే ఉందని చెప్పుకొని రెండు ప్రధాన పార్టీల మధ్య అయితే అక్కడనే పోటీ ఉందని విశ్లేషకులు కావచ్చు, ఓటర్లు కావచ్చు చెప్పుకుంటారు. అయితే మొదటగా మధ్యాహ్నం వరకు కూడా ఓటింగ్ సరళి అయితే నెమ్మదిగా సాగినప్పటికీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా ఓటింగ్ సరళి వేగంగా పుంజుకోవడంతో ఆ మధ్యాహ్నం తర్వాత జరిగినటువంటి ఓటింగ్ సరళి ఏ పార్టీ వైపు మొగ్గు చూపుందనే ఓటింగ్ శాతం మొగ్గు చూపిందనే విశ్లేషణ అయితే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అదేవిధంగా ఓటర్లు కూడా ఎటువైపు వాళ్ళు బ్యాలెట్ బాక్సులలో ఆ యొక్క వీళ్ళ యొక్క భవితవ్యాన్ని ఏ పార్టీ వైపు చూపారనే విషయం అయితే తెలుసుకోవాలంటే మనం ఇంకా కూడా జూన్ 4 తారీఖు అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో 17 స్థానాల్లో చూసుకున్నట్టయితే పాలమూరు నియోజకవర్గాన్ని కూడా జాతీయ స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రాంతీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా జాతీయ పార్టీలు కావచ్చు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క పాలమూరు నియోజకవర్గంలో చర్చనీయ అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది ఇక తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 టీవీ, మహబూబ్ నగర్.